అంశము సహాయము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. ఒక స్త్రీ తన కారులో ఒక పని నిమిత్తం బయలుదేరింది. కారు ఆపి తన పని ముగించుకుని తిరిగి కారులో ఇంటికి వెళ్దామని కారు దగ్గరకు వచ్చి డోర్ తీస్తుండగా డోర్ రావటం లేదు. జరిగిన విషయం ఏమిటంటే, కారు తాళాలు కారులో పెట్టి అనుకోకుండా కారు డోరు క్లోజ్ చేసింది. చాలా చీకటి పడుతుంది. అక్కడికి జనం కూడా ఎవరూ తిరిగే పరిస్థితి లేదు. ఒంటరిగా ఉండిపోయింది. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కారులోనే ఉంది. ఆ స్త్రీ భయంతో వణికిపోతుంది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి తాళాలు తీసుకుందామన్న అంత సాహసం ఆమె చేయలేకపోయింది. దేవా, నాకు సహాయం చేయి, ఈ ఆపద నుండి నన్ను కాపాడు అని తన మనస్సులో చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి అటుగా రావడం చూసింది. ఆ వ్యక్తి చాలా సన్నగా, ఎత్తుగా, జుట్టు తన గడ్డం విపరీతంగా పెరిగి చాలా వికారంగా ఉన్న ఆ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి, నేను ఏమైనా నీకు సహాయం చేయాలా అని అడిగినప్పుడు ఆమె తన పరిస్థితిని భయపడుతూనే ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి 5 నిమిషాల్లోనే కారు డోర్ ఓపెన్ చేసి ఆ స్త్రీతో ఆ వ్యక్తి చెబుతున్న మాటలు, అమ్మా, నేను ఒక గజ దొంగను. ఇలాంటి కార్లు ఎన్నో ఓపెన్ చేసి దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాను. జైలు శిక్ష అనుభవించి ఈరోజే విడుదలయ్యి వస్తుండగా నువ్వు కనిపించావు. నన్ను చూసి భయపడకు, ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ కారు తీసుకుని తన ఇంటికి వచ్చి జరిగిందంతా తన భర్తకు చెప్పి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఆ భార్యాభర్తలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నాకెవరూ సహాయం చేసేవారు లేరు, నా అనేవాళ్ళు నాకు దూరమయ్యారు, నేను దిక్కులేని ఒంటరి స్థితిలో ఉన్నాను అని బాధపడుతూ ఉన్న సహోదరి, సహోదరుడా, బాధపడకు, దిగులు పడకు. ఎందుకంటే ఆ భయంకర స్థితిలో ఒంటరిగా ఉన్న ఆ స్త్రీ దగ్గరకు దేవుని సహాయం వెళ్ళినట్లు నీ దగ్గరకు కూడా దేవుని సహాయం వస్తుంది. ఆ దేవుని సహాయం నీవు నేను పొందుకోవాలి అంటే ఆయన కృపాసనము వద్దకు మనము రావాలి, అడగాలి. ఆయన సహాయాన్ని మనము పొందుకోవాలి. కూషు దేశపు రాజు జరహు తన విస్తారమైన సైన్యంతో యూదారాజైన ఆసా సైన్యం మీదకు యుద్ధము చేయాలని దండెత్తి రాగా ఆసా తన దేవుడైన యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము అని ఆశ దేవునికి మొరపెట్టినప్పుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు ఆశాకు అనుగ్రహించినట్లుగా 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఉన్న ఏ సమస్య అయినా, అది ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, లేదా వివాహ సమస్య, లేదా సంతానము విషయంలో సమస్య, ఏ సమస్య వచ్చినా మనుషుల సహాయము కోరక దేవుని సహాయము కొరకు ఆయన కృపాసనము వద్దకు వచ్చి ప్రార్థించి ఆయనకు మొరపెడితే ఆశా మొర, ఆ స్త్రీ మొర విన్న దేవుడు నీ మొర కూడా ఆయన విని నీకు సహాయము తప్పక చేయగలడు. కాబట్టి మనుషులు సహాయము చేయలేదు అని బాధపడక దేవుని సహాయము కొరకు ప్రార్థించు. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ప్రభు రాకడ వరకు నమ్మకంగా బ్రతుకు. దేవుడు అట్టి కృపతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.